అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ ప్రొజెక్షన్ కూడా ఉంది. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ ఉన్నవన్నీ ఎర్రమట్టి దిబ్బలు ఏరియా అని 2014లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన సరిహద్దులు ఇవి. ఇప్పుడు మనకు ఇది మాత్రమే ఉంది, ఇదంతా తీసివేశారనమాట. ఈ తీసివేసిన దాన్ని ఎర్రమట్టి దిబ్బలు కాదు అనేది ఒక ప్రచారం ఉంది. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, అవి ఎర్రమట్టి దిబ్బలే. ఈ మొత్తం ఏరియా కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మొదట 2014లో డిక్లేర్ చేసిన ఏరియా. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రభుత్వం వాళ్ళకంటే ఏం లెటర్ రాశారు, తర్వాత ఏం జరిగింది అనేది మనకు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అంటే ఆ లెటర్స్ అవి నా దగ్గర లేవు, నేను చెప్పలేను. సబ్సిక్వెంట్గా ఇదేమైందంటే ఇవన్నీ మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి శరీరం అంతా ప్రతి పార్ట్ ఎలా పెరుగుతుందో అలాగే ఈ ఎర్రమట్టి దిబ్బలు ఏరియా కూడా ఒకేసారి ఫామ్ అయ్యాయి, ఒకే కండిషన్లో ఫామ్ అయ్యాయి, ఒకే కండిషన్లో డెవలప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద పార్ట్ తీసేస్తే, అంటే మన శరీరంలో సగం భాగం తీసేస్తే మిగతా సగం భాగానికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందో అలాంటి ప్రమాదమే ఇక్కడ ఉందన్నమాట. సో కాబట్టి ఇది కొట్టివేసింది ఎర్రమట్టి దిబ్బలు కాదు, అది నేషనల్ జియో హెరిటేజ్ సైట్లో భాగం కాదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ మన దగ్గర ఉంది, అది గవర్నమెంట్ ఆర్డర్లోనే డిక్లేర్ చేశారు. రెండో విషయం ఏంటంటే ఇలాంటి ఎర్రమట్టి ఇప్పుడు మనకు చాలా చోట్ల అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి ఇవి, అలా అంటే మొత్తం వైజాగ్ అంతా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది అనే ఒక అపోహ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఇవి ఫామ్ అయిన కండిషన్స్ ఇక్కడ మిగతా చోట్ల, ఇక్కడ కాకుండా మిగతా చోట్ల ఉన్నవి రెండిటికి అసలు చాలా తేడా ఉంది, అసలు సంబంధం లేదు. ఎందుకంటే మిగతా చోట్ల ఉన్నవన్నీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల నుంచి గాలికి నీరుకు కొట్టుకొచ్చి అక్కడ పడ్డవి. ఇవి సముద్రం నుంచి వచ్చినవి. అంటే ఇప్పుడు మనకు బీచ్లో పోతే మీరు భీమునిపట్నం నుంచి కొంచెం మనం వైజాగ్ వైపు వస్తే ఇసుక దిబ్బలు ఉంటాయి సముద్రంలో. ఆ ఇసుక దిబ్బల్లో ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు అనే ప్రాంతంలో మనము జియో హెరిటేజ్ సైట్ అని చెప్పబడే ఈ ప్రాంతంలోవి కూడా సముద్రం నుంచి వచ్చినవి అనమాట. అంటే ఈ వచ్చిన దానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద ఇసుక దిబ్బలు ఇక్కడ ఎలా ఫామ్ అయ్యాయనేది మనకు ఇంతకుముందు ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అవ్వడము. ఇప్పటికన్నా సముద్ర మట్టము ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు లోపలికి వెళ్ళింది ఒక 18,500 సంవత్సరాల క్రితం. అప్పుడు అలా సముద్రం వెనక్కి పోయినప్పుడు సముద్రం భూమి ఉన్నదాని నుంచి ఇసుక రేణువులు వచ్చి ఇక్కడ ఫామ్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ క్లైమేట్ కండిషన్స్ మారడము, తర్వాత సీ లెవెల్ వేరియేషన్స్, మాన్సూన్స్, ఇవన్నీ వీటి వల్ల ఇవన్నీ కలర్ మారిపోయింది. ఒరిజినల్గా ఫామ్ అయినప్పుడు అది మామూలు ఇసుక దిబ్బల్లాగే ఉండేవి. సో ఆ విధంగా దీనికి చాలా ప్రాసెస్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ తీసేసినవి ఎర్రమట్టి దిబ్బల్లో భాగం కాదు అనేది కరెక్ట్ కాదు. రెండవది ఇలాంటివి చాలా చోట్ల వైజాగ్లో ఉన్నాయనేది కరెక్ట్ కాదు. మూడవది ఏంటంటే ఇలా తీసివేయడం వల్ల ఇప్పుడు ఉన్నదానికి ఎలాగో అది పోయింది, దీన్ని కాపాడుకోవాలంటే మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇవన్నీ ఒకేసారి డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయ్యాయి, అది సగం పోయింది. ఇప్పుడు ఆ మిగతా దీని మీద దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ దీని మీద ఎంత ప్రమాదం ఉందనేది ఇమీడియట్గా చెప్పడం కష్టం. 2 to 3 years అబ్జర్వ్ చేస్తే కానీ ఇది తెలియదు. దీని మీద ఏ విధంగా మన శరీరంలో లాగానే సగం భాగం తీసేస్తే మిగతా సగం భాగం మీద ఏ పరిస్థితులలో ఎలా మన శరీరం రియాక్ట్ అవుతుందో అదే పరిస్థితి దీనికి వచ్చింది ఇప్పుడు. అది తర్వాత ఏంటంటే ఈ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అనే దానికి ఇప్పుడు మనకు చాలా ఇప్పుడు మనకు ఉన్నది ఇదండి, ఇదంతా పోయింది, ఈ మాత్రమే ఉంది అనమాట. సో ఇది పోవడం వల్ల అంటే ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా ఇలా నీళ్లు ఇవన్నీ వెళ్ళేవి, ఇప్పుడు ఇదంతా పోయింది కాబట్టి ఇలా వెళ్ళకుండా మొత్తం దీని మీదనే ఉండే ప్రమాదం ఉంది. అది ఎలా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, కొన్ని అంటే రిపోర్ట్ కూడా చేశారు మొన్న వర్షాలు వచ్చినప్పుడు, అంటే సముద్రంలోకి ఇదంతా కొట్టుకుపోయి అంతా ఎర్రగా అయిపోయింది అనేది. సో ఇది డీటెయిల్డ్ స్టడీస్ చేస్తే తప్ప దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది చాలా జటిలమైన సమస్య ఇది పోవడం వల్ల. ఇప్పుడు మన ఎర్రమట్టి దిబ్బలు అనేది ఎంత ఇంపార్టెంట్ మనకంటే
మీరు అంటే ఈ మధ్య పేపర్లలో వీటిల్లో కూడా చాలా కవరేజ్ వచ్చాయి. ఒకటి ఏంటంటే యునెస్కో జియో పార్క్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది యునెస్కోది. దానికి మనం లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మన కంట్రీలోనే ఇలాంటి పొటెన్షియల్ ఉందని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రయత్నాల వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జియో పార్క్స్, యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ మన కంట్రీలో కూడా పెడదాము అనే ఒక నిర్ణయం తీసుకుని దానికి ఒక నేషనల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు జూన్లో. తర్వాత సెప్టెంబర్ 23-26 తేదీలలో యునెస్కో వాళ్ళు ఢిల్లీలో ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేశారనమాట. అందులో కొంతమందిని ఇన్వైట్ చేశారు అక్కడికి వచ్చి, అంటే ఆ వర్క్షాప్ వాళ్ళు ఇంటరాక్షన్ గురించి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. దానికి నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక పేపర్ ప్రజెంట్ చేశాను. అందులో మన వైజాగ్కు జియో ఇంటర్నేషనల్గా అంటే యునెస్కో గ్లోబల్ జియో పార్క్ పొటెన్షియల్ ఉందని నేను 2022 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. దాని మీద ఒక రిపోర్ట్ రాసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేశాను. దాని మీద కూడా డిస్కషన్ అయింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 6 జియో పార్క్స్కి మేము సపోర్ట్ చేస్తాము అని వాళ్ళు ప్రెజెంటేషన్లో చెప్పారు. ఆ 6లో మన వైజాగ్ ఒకటి ఉంది. ఇందులో ఏమిటంటే ఈ 6లో 2 మాత్రమే మన గవర్నమెంట్ ఫైనల్గా యునెస్కోకు సబ్మిట్ చేయగలదు. ఒక పర్టికులర్ ఇయర్లో 2 మాత్రమే ఒకేసారి సబ్మిట్ చేయగలరు. ఇయర్లో 2 కన్నా ఎక్కువ సబ్మిట్ చేయలేరు. కాబట్టి ఈ 6లో 2 మనది వైజాగ్ కాబట్టి మన వైజాగ్ కూడా ఛాన్స్ ఉంది ఆ 2లోకి వెళ్ళటానికి. అలా వెళ్ళాలంటే మనము ఆ ప్రక్రియలో ఇది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కాబట్టి ఎర్రమట్టి దిబ్బలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎర్రమట్టి దిబ్బలు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అని డిక్లేర్ అవ్వకుంటే మనకు ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కాబట్టి మనకు మొత్తం వైజాగ్ రీజియన్కు దాని మీద బేస్ అయ్యి మిగతావన్నీ చూపెట్టి మనము యునెస్కో గ్లోబల్ జియో పార్క్ కింద మనము ప్రపోజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవడము, ఆ ప్రక్రియలో మనం ఎంతో మెలకువలు అన్నీ తీసుకొని జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటేనే మనకు యునెస్కో జియో పార్క్ స్టేటస్కు మన వైజాగ్ వెళ్ళగలదన్నమాట. ఆ విధంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది మేము గవర్నమెంట్తో కూడా ఈ మధ్య అంటే సెప్టెంబర్ అయిన తర్వాత ఆ వర్క్షాప్ నుంచి వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ అథారిటీస్ చాలామందితో మీట్ అవుతున్నాము. 2-3 మినిస్టర్స్ను, సెక్రటరీస్ను మీట్ అయ్యాము. గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉంది. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సెక్రటరీ టూరిజం నుంచి చైర్మన్ నేషనల్ పార్క్స్ కమిటీకి ఒక లెటర్ వెళ్ళాలి. మేము యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేస్తామని అనే లెటర్ ఇప్పుడు మన సెక్రటరీ టూరిజం గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చైర్మన్ నేషనల్ కమిటీ జియో పార్క్స్కు వెళ్ళింది 7వ తారీఖు నవంబర్. ఇప్పుడు ఇంకా ఈ నవంబర్ లోపలే మనం గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే 1 సంవత్సరం ఇలా రన్ చేసిన తర్వాతనే మనము నెక్స్ట్ 2025లో మనకు అర్హత వస్తుంది సబ్మిట్ చేసుకోవడానికి. అప్పటి నుంచి అన్ని సక్రమంగా జరిగితే 2027 ఏప్రిల్ కల్లా మనకు యునెస్కో జియో పార్క్ ట్యాగ్ వస్తుందన్నమాట. మనం అన్నీ సక్రమంగా ఉండి ఎస్టాబ్లిష్ చేసి బాగా అంటే అక్కడి నుంచి యునెస్కో ఎక్స్పర్ట్స్ ఇండియాకు వచ్చి ఎగ్జామిన్ చేస్తారు మన సబ్మిట్ చేసిన రిపోర్ట్ మీద ఆధారపడి. అప్పుడు దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే దానివల్ల విపరీతంగా అంటే ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు, దానికి చాలా జాబ్స్ క్రియేషన్ వస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. అంటే అలాగా ఉండే ప్రక్రియలో స్టడీస్ అంటే మిగతా చోట్ల ఇలాంటివి 213 ఉన్నాయి ఇప్పటికి 48 కంట్రీస్లో. మన కంట్రీలో అన్ఫార్చునేట్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక చైనాలోనే 47 ఉన్నాయి. నేను ఒక 3 కంట్రీస్ ఎగ్జాంపుల్ కింద ప్రజెంట్ చేశానన్నమాట. సౌత్ కొరియా, వియత్నాం, జపాన్. వాటిల్లో ఈ యునెస్కో గ్లోబల్ జియో పార్క్ స్టేటస్ పెట్టకముందు అక్కడ ఎంతమంది టూరిస్టులు వచ్చేవాళ్ళు, ఎంత ఎకానమీ ఉండేది, ఈ స్టేటస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఎకానమీ ఇంప్రూవ్ అయింది, టూరిస్ట్ ఇంప్రూవ్ అయ్యారు, జాబ్స్ క్రియేట్ అయ్యి వీటన్నిటిని స్టడీస్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. కాబట్టి ఈ ఎర్రమట్టి దిబ్బలు అనేది మనం ఒక ఐసోలేటెడ్ ఏరియా కింద కాకుండా దీనివల్ల మనం మొత్తం ప్రాంతానికి అభివృద్ధికి అవకాశం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అది నేను వెళ్ళటం లేదండి, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ద ఫ్యాక్ట్స్. నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మేము 2012లో సెమినార్ పెట్టాం దీని మీద ఆంధ్ర యూనివర్సిటీలో. ఇంటాక్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కలిపి ఒక సెమినార్ పెట్టి దేశంలో ఉన్న అన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్ను ఇన్వైట్ చేసి, అంటే మనకు అంతకుముందు ఎర్రమట్టి దిబ్బలంటే ఏదో బ్యూటీ కన్సెప్ట్, యాస్థెటిక్ వాల్యూ ఉంది.
కానీ మేము సెమినార్లో డిస్కస్ చేసింది వాట్ ఈజ్ ఇట్స్ సైంటిఫిక్ వాల్యూ, దీన్ని సైంటిఫిక్గా ఏ విధంగా దీనికి ఇంపార్టెంట్ అని మేము డిస్కస్ చేసి అవన్నీ ప్యానల్ రికమెండేషన్స్ మేమే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. ఇచ్చి ఈ ఏరియా ఇది ఉంది, దీన్ని మీరు ఎగ్జామిన్ చేసి దీనికి ఆ నేషనల్ జియో హెరిటేజ్ స్టేటస్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాం. ఆ రిక్వెస్ట్ను ఆధారంగా తీసుకొని వాళ్ళు 2014లో డిక్లేర్ చేశారు. 2014లో డిక్లేర్ చేసిన తర్వాత కలెక్టర్ గారు లెటర్ రాశారు వాళ్ళు. అందులో నాకు ఎగ్జాక్ట్గా కాపీ ఆఫ్ ద లెటర్ నా దగ్గర లేదు. ఓకే మీరు డిక్లేర్ చేశారు, అందులో డిక్లేర్ చేసేటప్పుడు బౌండరీస్ ఇచ్చారు. ఈ బౌండరీస్ ఇక్కడ ఉన్నాయి చూసారా లైన్స్ మొత్తం, అంటే ఇంక్లూడింగ్ ద ఏరియా దట్ ఈస్ రిమూవ్డ్ నౌ, అదితో కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు లెటర్ రాసినప్పుడు ఇక్కడ లోకల్ ఆఫీస్కి పంపించారు. మీరు అంటే ఆ లెటర్లో ఏ పర్పస్కు డెలినేట్ చేయమనిందో నాకు తెలియదు. ఇప్పుడు జస్ట్ లైక్ మీరు ఒక సైట్ కొనుక్కుంటారండి, సైట్ కొనుక్కొని కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు, దాంట్లో ఇల్లు ఇంతే కట్టుకుంటారు, అంత మాత్రాన మిగతాది మీ సైట్ కాకుండా పోదు కదా. ఇక్కడ కూడా అదే, ఎందుకు ఇది తగ్గించారు అనేది అంటే మిగతా ఫస్ట్ డిక్లేర్ చేశారు, తర్వాత ఈ తగ్గించినప్పుడు రిపోర్టులో కూడా ఇదే ఏరియా అంతా ఎర్రమట్టి దిబ్బలని ఉంది. ఆ కాపీ మనందరి దగ్గర ఉంటుంది, అది చూడొచ్చు. తగ్గించినప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బల ఏరియాని ఇదే ఏరియా మొత్తం ఏరియా చూపెట్టారు. ఇది తగ్గించడం అంటే ఏ పర్పస్ కోసం తగ్గించారు అనేది అందులో లేదు. కలెక్టర్ గారు ఏమడిగారు, వీళ్ళు ఎందుకు తగ్గించారు అనేది లేదు. కానీ మొత్తం నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అనేది అదే. ఇప్పుడు మనం ఒక పెద్ద స్థలం తీసుకొని దాంట్లో మన పరిస్థితిని బట్టి ఎంత ఏరియాలో ఇల్లు కట్టుకోవాలా, డెవలప్ చేసుకోవాలని తగ్గించుకుంటాం. అంత మాత్రాన మిగతా స్థలం అంతా మనది కాకుండా పోదు, దాని మీద మనకు అంటే అధికారం లేకుండా పోదు. మన అవసరాన్ని బట్టి, మన అనుకూలతను బట్టి, మనం చేయాలనుకున్న దాన్ని బట్టి కొంత ఇల్లు కట్టుకుంటాం. అలాగే ఇక్కడ వీళ్ళు ఫర్దర్గా దాన్ని ఎక్కడ కూడా అంటే ఇంతకుముందు ఇచ్చిన బౌండరీస్కు మాడిఫై చేస్తున్నాం అనేది ఆ రిపోర్ట్లో లేదు. ఇంతకుముందు ఇంత ఇచ్చామో ఇప్పుడు మేము ఇది తగ్గిస్తున్నాము దానికి బదులుగా అని లేదు. ఎక్కడ ఇది ఇస్తున్నారని ఇచ్చారు తప్ప అది 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 ఇన్ పార్షియల్ మాడిఫికేషన్ టు ద ప్రీవియస్ ఆర్డర్ అని ఏదైనా చెప్పారనుకోండి, అంటే అప్పుడు అది విలువలోకి రాదు. అది ఇచ్చింది ఎవరు? డైరెక్టర్ జనరల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది బౌండరీస్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ లోకల్ ఆఫీస్లో డైరెక్టర్ లెవెల్ వాళ్ళు. కానీ వాళ్ళు కూడా గవర్నమెంటే. నేను ఎవరిని ఏమీ క్వశ్చన్ చేయట్లేదు. ఏ బౌండరీస్ ఎలాగా ఉన్నాయి? లేవు కదా, మొత్తం 60% పోయింది కదా. ఒక నిమిషం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇచ్చారు మొదట్లో, ఇదంతా ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది ఇదే, ఇదంతా పోయింది సార్. బిల్డింగ్ సొసైటీ అనేది పక్కన పెడదాం. నేను ఎందుకంటే నేను ఓన్లీ సైన్స్ గురించే మాట్లాడతానండి. దయచేసి అంటే సొసైటీ దాని నేను మాట్లాడేది కేవలం ఒరిజినల్ ఆర్డర్ ఇదండి. అంటే ఎక్స్టెంట్ మెన్షన్ చేయరు వాళ్ళు. బౌండరీస్ ఇది ఎంత, వాళ్ళు ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని రాయలేదు. అంటే అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది అంటే నేను ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద దీనికి ఈ లాటిట్యూడ్ నుంచి ఈ లాటిట్యూడ్, ఈ లాంగిట్యూడ్ నుంచి ఈ లాంగిట్యూడ్ అని ఈ ఏరియాస్ మధ్య ఉన్నటువంటిదంతా కూడా ఎర్రమట్టి దిబ్బలు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అని డిక్లేర్ చేశారు వాళ్ళు 2014లో. ఇది 2016లో ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద ఇది డిక్లేర్ చేసింది. సబ్సిక్వెంట్గా వీళ్ళు అడిగిన దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏరియాలో మీరు డెవలప్ చేసుకోండి అని డిక్లేర్ చేశారు. సో ఆ ఏరియాలో ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం డెవలప్ చేయాలనుకున్న పర్పస్ కోసం దాన్ని చేశారు. నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, మీ ప్లాట్లో కాంపౌండ్ వాల్ ఇంత ఉంటుంది, దీంట్లో మీరు ఇది డెవలప్ చేయాలనుకున్నారు ప్రస్తుతము అంటే మిగతా ఇల్లు కట్టని భాగము మనది కాకుండా పోదు.
చాలా రీసెర్చ్ చేశాను. 50-60 ఏళ్ళ నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇంకా తెలిసింది తక్కువ, తెలియాల్సింది ఇంకా ఎక్కువ. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, అంటే జిఎస్ఐ వాళ్ళని ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చెయ్యండి అని. నేను వెళ్ళటం లేదండి. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ద ఫ్యాక్ట్స్. నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మేము 2012లో సెమినార్ పెట్టాం దీని మీద ఆంధ్ర యూనివర్సిటీలో. ఇంటాక్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కలిపి ఒక సెమినార్ పెట్టి దేశంలో ఉన్న అన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసి, అంటే మనకు అంతకుముందు ఎర్రమట్టి దిబ్బలంటే ఏదో బ్యూటీ కన్సెప్ట్, యాస్థెటిక్ వాల్యూ ఉంది. కానీ మేము సెమినార్లో డిస్కస్ చేసింది వాట్ ఈజ్ ఇట్స్ సైంటిఫిక్ వాల్యూ, దీన్ని సైంటిఫిక్గా ఏ విధంగా దీనికి ఇంపార్టెంట్ అని మేము డిస్కస్ చేసి అవన్నీ ప్యానల్ రికమెండేషన్స్ మేమే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి ఈ ఏరియా ఇది ఉంది, దీన్ని మీరు ఎగ్జామిన్ చేసి దీనికి నేషనల్ జియో హెరిటేజ్ స్టేటస్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాం. ఆ రిక్వెస్ట్ని ఆధారంగా తీసుకొని వాళ్ళు 2014లో డిక్లేర్ చేశారు. 2014లో డిక్లేర్ చేసిన తర్వాత కలెక్టర్ గారు లెటర్ రాశారు వాళ్ళు. అందులో నాకు ఎగ్జాక్ట్గా కాపీ ఆఫ్ ద లెటర్ నా దగ్గర లేదు. ఓకే, మీరు డిక్లేర్ చేశారు. అందులో డిక్లేర్ చేసేటప్పుడు బౌండరీస్ ఇచ్చారు. ఈ బౌండరీస్ ఇక్కడ ఉన్నాయి చూసారు, ఆ లైన్స్ మొత్తం, అంటే ఇంక్లూడింగ్ ద ఏరియా దట్ ఈస్ రిమూవ్డ్ నౌ, అదితో కలిపి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు లెటర్ రాసినప్పుడు ఇక్కడ లోకల్ ఆఫీస్కి పంపించారు. మీరు అంటే ఆ లెటర్లో ఏ పర్పస్కు డెలినేట్ చేయమనిందో నాకు తెలియదు. ఇప్పుడు జస్ట్ లైక్ మీరు ఒక సైట్ కొనుక్కుంటారండి, సైట్ కొనుక్కొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు, దాంట్లో ఇల్లు ఇంతే కట్టుకుంటారు. అంత మాత్రాన మిగతాది మీ సైట్ కాకుండా పోదు కదా. ఇక్కడ కూడా అదే, ఎందుకు ఇది తగ్గించారు అనేది, అంటే మిగతా ఫస్ట్ డిక్లేర్ చేశారు, తర్వాత ఈ తగ్గించినప్పుడు రిపోర్టులో కూడా ఇదే ఏరియా అంతా ఎర్రమట్టి దిబ్బలని ఉంది. ఆ కాపీ మనందరి దగ్గర ఉంటుంది, అది చూడొచ్చు. తగ్గించినప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బల ఏరియా అని ఇదే ఏరియా మొత్తం ఏరియా చూపెట్టారు. ఇది తగ్గించడం అంటే ఏ పర్పస్ కోసం తగ్గించారు అనేది అందులో లేదు. కలెక్టర్ గారు ఏమడిగారు, వీళ్ళు ఎందుకు తగ్గించారు అనేది లేదు. కానీ మొత్తం నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అనేది అదే. ఇప్పుడు మనం ఒక పెద్ద స్థలం తీసుకొని దాంట్లో మన పరిస్థితిని బట్టి ఎంత ఏరియాలో ఇల్లు కట్టుకోవాలా, డెవలప్ చేసుకోవాలని తగ్గించుకుంటాం. అంత మాత్రాన మిగతా స్థలం అంతా మనది కాకుండా పోదు, దాని మీద మనకు అంటే అధికారం లేకుండా పోదు. మన అవసరాన్ని బట్టి, మన అనుకూలతను బట్టి, మనం చేయాలనుకున్న దాన్ని బట్టి కొంత ఇల్లు కట్టుకుంటాం. అలాగే ఇక్కడ వీళ్ళు ఫర్దర్గా దాన్ని ఎక్కడ కూడా అంటే ఇంతకుముందు ఇచ్చిన బౌండరీస్కు మాడిఫై చేస్తున్నాం అనేది ఆ రిపోర్ట్లో లేదు. ఇంతకుముందు ఇంత ఇచ్చామో ఇప్పుడు మేము ఇది తగ్గిస్తున్నాము దానికి బదులుగా అని లేదు. ఎక్కడ ఇది ఇస్తున్నారని ఇచ్చారు తప్ప అది 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 ఇన్ పార్షియల్ మాడిఫికేషన్ టు ద ప్రీవియస్ ఆర్డర్ అని ఏదైనా చెప్పారనుకోండి, అంటే అప్పుడు అది విలువలోకి రాదు. అది ఇచ్చింది ఎవరు? డైరెక్టర్ జనరల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది బౌండరీస్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ లోకల్ ఆఫీస్లో డైరెక్టర్ లెవెల్ వాళ్ళు. కానీ వాళ్ళు కూడా గవర్నమెంటే. నేను ఎవరిని ఏమీ క్వశ్చన్ చేయట్లేదు. ఏ బౌండరీస్ ఎలాగా ఉన్నాయి? లేవు కదా, మొత్తం 60% పోయింది కదా. ఒక నిమిషం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇచ్చారు మొదట్లో, ఇదంతా ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది ఇదే, ఇదంతా పోయింది. సార్ బిల్డింగ్ సొసైటీ అనేది పక్కన పెడదాం. నేను ఎందుకంటే నేను ఓన్లీ సైన్స్ గురించే మాట్లాడతానండి. దయచేసి అంటే సొసైటీ దాని నేను మాట్లాడేది కేవలం ఒరిజినల్ ఆర్డర్ ఇదండి. ఎక్స్టెంట్ మెన్షన్ చేయరు వాళ్ళు. బౌండరీస్ ఇది ఎంత, వాళ్ళు ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని రాయలేదు. అంటే అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది అంటే నేను ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద దీనికి ఈ లాటిట్యూడ్ నుంచి ఈ లాటిట్యూడ్, ఈ లాంగిట్యూడ్ నుంచి ఈ లాంగిట్యూడ్ అని ఈ ఏరియాస్ మధ్య ఉన్నటువంటిదంతా కూడా ఎర్రమట్టి దిబ్బలు నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అని డిక్లేర్ చేశారు వాళ్ళు 2014లో. ఇది 2016లో ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్.
ఇక్కడ రెండు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా అర్థం. ఒక్క నిమిషం అండి ఇక్కడ ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద ఇది డిక్లేర్ చేసింది. సబ్సిక్వెంట్గా వీళ్ళు అడిగిన దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏరియాలో మీరు డెవలప్ చేసుకోండి అని డిక్లేర్ చేశారు. సో ఆ ఏరియాలో ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం డెవలప్ చేయాలనుకున్న పర్పస్ కోసం దాన్ని చేశారు. నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, మీ ప్లాట్లో కాంపౌండ్ వాల్ ఇంత ఉంటుంది, దీంట్లో మీరు ఇది డెవలప్ చేయాలనుకున్నారు ప్రస్తుతము అంటే మిగతా ఇల్లు కట్టని భాగము మనది కాకుండా పోదు. ఇక్కడ చాలా రీసెర్చ్ చేశాను. 50-60 ఏళ్ళ నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇంకా తెలిసింది తక్కువ, తెలియాల్సింది ఇంకా ఎక్కువ. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే జిఎస్ఐ వాళ్ళని ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చెయ్యండి అని. ఇంకా మనకు ఇక్కడ ఏంటంటే మనకు ఎర్రమట్టి దిబ్బల్లో మనకు అంటే చాలా చోట్ల కూడా మనకు ఎప్పుడు కూడా మనకు అంటే ఎడ్యుకేషన్లోనే ఒక డెఫినేషన్ ఉంది, ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని. అంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ మనకు తెలియంది ఎంతో తెలుస్తూ ఉంటుంది, తెలిసింది తక్కువ తెలుసుకోవాల్సింది ఎక్కువ అని తెలుస్తుంటుంది అనమాట. ఇక్కడ మనము ఇంకా రీసెర్చ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దీనికి కొంచెం బాబు ఇప్పుడు పేలియో క్లైమేట్, సీ లెవెల్ వేరియేషన్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఇందులో మనకున్న అబ్సల్యూట్ డేటింగ్ ఒకటే ఉంది, ఇది 6000 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ ప్రక్రియ జరిగిందనేది. మిగతా వాటి యొక్క ప్రక్రియలు జరిగిన వాటికి ఎగ్జాక్ట్ డేటింగ్స్ లేవు. ఆ డేటింగ్స్ చేయండి అని వీఆర్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అలాంటివి చేయాలంటే ఎక్కువ ఫెసిలిటీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు ఇది టేకప్ చేసి డీటెయిల్డ్ స్టడీస్ చేయండి అని ఒక లాస్ట్ 2 years నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే అంటే వాళ్ళకి దేశం మొత్తం మీద చాలా ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి అది వాళ్ళు టేకప్ చేస్తామన్నారు, బట్ చెయ్యాలి. వాట్ ఈస్ డన్ కెనాట్ బి అన్డన్. ఆల్రెడీ జరిగిన దాన్ని మనం ఏం చేయలేం, జరిగింది జరిగిపోయింది, తప్పో ఒప్పో ఎవరు ఏమిటనేది. ఇప్పుడు మన దగ్గర మనం మెయిన్ ఏంటంటే దీన్ని ఎలా కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు పక్కన ఏమి జరిగితే దీని మీద ఏ విధమైన ఎఫెక్ట్ వస్తుంది అనేది మనకు అవగాహన లేదు. నేను చెప్పాను కదా, ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ ఒకేసారి డెవలప్ అయింది. ఇప్పుడు సడన్గా ఈ న్యాచురల్ డ్రైనేజ్ సిస్టాన్ని అంతా మనము కట్ ఆఫ్ చేసాము. కట్ ఆఫ్ చేస్తే దీని మీద ఏ విధమైన ఇంపాక్ట్ వస్తుంది అనేది కొంతకాలం అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు. అంటే దీనికి ఇక్కడ ఇంకోటి ఉంది, బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. 2014లో వీళ్ళు ఇది 2015లో వీళ్ళు డీలిమిట్ చేసి ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళకు లెటర్ రాశారు, మీరు ఈ బౌండరీస్ ఇచ్చారు కదా, దీనికి ఏమైనా బఫర్ జోను తర్వాత ఇంకా ఏమైనా యాక్టివిటీస్ మేము చేయాలని. అన్ఫార్చునేట్గా దానికి ఇంకా రిప్లై రాలేదు మనకు. ఇప్పుడు మనం అడగాలి, ఇప్పుడు దీని మీద అప్పుడున్న పరిస్థితుల్లో దీనికి ఏ విధమైన కేర్ తీసుకోవాలి, ఎంత బఫర్ జోన్ పెట్టాలని కలెక్టర్ గారు అడిగారు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారిపోయాయి కాబట్టి డీటెయిల్డ్ స్టడీస్ చేసి మీరు దానికి ఎంత బఫర్ జోన్ పెట్టుకుంటే దీన్ని మనం కాపాడుకోగలము అనేది మనకు రావాలి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు అనేది మన రీజియన్ డెవలప్మెంట్కు డైరెక్ట్గా లింక్ ఉంది. నేను ఇందాక చెప్పిన జియో పార్క్ ప్రక్రియలో మొన్న మనకు చీఫ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేర్ ఆర్ నో అదర్ ఇజమ్స్, ఓన్లీ టూరిజం. తర్వాత మనం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి, అది కూడా చాలా స్పీడ్గా చేయాలని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన టచ్ చేశారు. ఆ విధంగా చూస్తే జియో పార్క్ అనేది ఈజ్ ఫాస్టెస్ట్ వెహికల్ ఆఫ్ టూరిజం అని ప్రపంచం మొత్తం గుర్తించింది. కాబట్టి జియో పార్క్ అనే దానికోసము అలాంటివి ఎస్టాబ్లిష్ చేయడానికి మనం చాలా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డెసిషన్స్, అప్రోప్రియేట్ టైంలో తీసుకొని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వైజాగ్ చాలా పొటెన్షియల్ ఉంది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించి 6లో 1 కింద దీన్ని పెట్టింది. సో మనం దానిని ముందుకు తీసుకెళ్ళాలి అని మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆ ప్రక్రియలోనే సెక్రటరీ టూరిజం గారు లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కు. అవునంటే మాకు ఇందులో యునెస్కో గ్లోబల్ జియో పార్క్ అది మేము ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు ఉంది అనేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. జియో పార్క్లో మెయిన్ ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ జియోలాజికల్ హెరిటేజ్ మా ప్రాంతంలో ఉంది అని చెప్పాలి. అలా చెప్పడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్వెంటరీలో మన దగ్గర ఉన్నటువంటి జియోలాజికల్ సైట్స్ ఉండాలి.
ఇది నేషనల్ జియో హెరిటేజ్ సైట్ కింద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది కాబట్టి ఇది మనకు టాప్ మోస్ట్ ప్రయారిటీ అవుతుంది ఇక్కడ ఈ మొత్తం టోటల్ జియో పార్క్లో. దాన్ని చూపెట్టి మిగతా దీంతో పాటు మిగతావి మాకు చాలా ఉన్నాయి అని చెప్పి మీరు రికగ్నైజ్ చేయండి మాది అని మనం టోటల్ రిపోర్ట్ యునెస్కోకు త్రూ సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ప్రక్రియ ప్రకారం అన్నీ స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మన ప్లేస్కి వచ్చి చూసి మనం చెప్పింది కరెక్టే అన్నీ బాగున్నాయి ఇక్కడ అనుకుంటే అప్పుడు మనకు ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ ఇస్తే మనకు చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. ఒకసారి అది వచ్చిందంటే మనం గ్లోబల్ లెవెల్లో కనెక్ట్ అవుతాం అన్ని జియో పార్క్స్కు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీజు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. వనరులన్నీ అందుబాటులో ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.